హాయ్ అండి. నాకు రీసెంట్గా కొబ్బరి కష్టాలు మొదలయ్యాయి. కొబ్బరి కష్టాలు ఏంటమ్మా కొత్తగా అంటారా? చెప్తాను. మా ఇంట్లో శుక్రవారం శనివారం దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం అలవాటు. అలాగే గుడికి వెళ్తారు, అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇలాగా వీకెండ్ వచ్చేపటికి చాలా కొబ్బరి చిప్పలు అయితే ఇంట్లో ఉంటాయి. వాటిని నేను సింపుల్గా ఎండలో పెట్టేస్తాను. కొన్ని అయితే బాగా ఎండుతాయి, మరికొన్ని నల్లగా పాడైపోయి బూజు పట్టేస్తాయి. వాటిని డస్ట్బిన్లో వేయడం ఒకసారి మా ఇంట్లో వాళ్ళు చూసి, దేవుడు కొట్టిన కొబ్బరికాయలను అలాగే డస్ట్బిన్లో వేస్తావా, ఏదో ఒకటి చేయొచ్చు కదా, అలా పాడు చేయపోతాయి అని చెప్పి క్లాస్ పీకారు. బాగా ఆలోచించి శనివారం సాయంత్రం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి వాటి నుంచి కొబ్బరి పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆదివారం యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి నాకు ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ గారు చూపించిన మెథడ్ ఈజీగా అనిపించి ఆయన చెప్పినట్టు కొబ్బరి అన్నం వండేశాను. నేను వెజిటేరియన్ కాబట్టి మష్రూమ్ కర్రీతో తిన్నాను, మా వాళ్ళు నాన్ వెజ్తో తిన్నారు. తిన్నాక మా వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఇలా దేవుడు కొట్టిన కొబ్బరికాయలతో నాన్ వెజ్ కలుపుకొని తినకూడదేమో అన్నారు. మళ్ళీ నా కథ మొదలుకొచ్చింది. ఇంతకీ కొబ్బరి చిప్పలను ఏం చేయమంటారు? నీ నెత్తికేసి కొట్టుకొని మాత్రం కామెంట్ చేయకండి. ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి. నా వీడియో నచ్చితే లైక్